Hi everyone, welcome back to the ICT 2022 mentorship, episode 2, element to a trade setup and episode 3, market structure shift. ఈ ఎపిసోడ్ వచ్చేసి మనకి మేజర్‌గా ప్రిడామినెంట్‌గా మనకి టాప్ డౌన్ ఎనాలిసిస్ మీద ఫోకస్ ఉంటది. ఓకే. అసలు మనం టాప్ డౌన్ ఎనాలిసిస్ మార్కెట్‌లో ఎలా చేయాలి? అది మనకి ట్రేడ్ ఎలా ప్రెజెంట్స్ చేస్తది అని. ఓకే. సో, అండ్ ఈ మెంటర్‌షిప్ వచ్చేసి మెయిన్‌గా ఇండెక్స్ ఫ్యూచర్స్ మీద ఉంటది. ఓకే. అండ్ నాస్డాక్ అండ్ ఎస్ఎంపీ ఫ్యూచర్స్. బట్ ఇదే మీరు యూరో యూఎస్‌డి చార్ట్ అనుకోండి, లేకపోతే మీరు ట్రేడ్ చేసే గోల్డ్ చార్ట్ అయినా అనుకోండి. ఎనాలిసిస్ ఈజ్ సేమ్. ఓకే. సో, టాపిక్‌లోకొస్తే మీరు ప్రతి ట్రేడింగ్ వీక్ స్టార్ట్ అయ్యే ముందు మనం చేయాల్సింది ఒక్కటే. ఏంటి? నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఎటు సైడ్ ఎళ్ళొచ్చు అని. ఓకే. ఎయిదర్ ఈ నెక్స్ట్ వీక్ క్యాండిల్ మనకి బియరిష్ ఎళ్ళొచ్చా? లేకపోతే బుల్లిష్ ఎళ్ళొచ్చా అని. ఓకే. ఇది ఈ ప్రిడిక్షన్ మీరు చేయగలిగితే మార్కెట్‌లో మీ హాఫ్ ఆఫ్ ద ఎనాలిసిస్ అయిపోయినట్టే. ఓకే. మనం క్లోజ్‌ని ప్రిడిక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ వీక్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. మనం ఈ వీక్ ఎటు సైడ్ ఎళ్తుంది అన్నది మాత్రం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవ్వచ్చు? ఇట్లా డౌన్ క్లోజ్ అవ్వచ్చా? అప్ క్లోజ్ అవ్వచ్చా? అనేది మనం ప్రిడిక్ట్ చేయట్లేదు. బట్ ఒకవేళ ఈ క్యాండిల్ ఓపెన్ అయితే ఫస్ట్ ఎటు సైడ్ ఎళ్ళొచ్చు అన్నది మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. ఓకే. అండ్ మనకి వీక్లీ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వీక్లీ కీ లెవెల్స్. ఓకే. సో, ఫస్ట్ మనం ఈ వీక్లీ క్యాండిల్‌ని ప్రిడిక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది డైలీ చార్ట్. సో, డైలీ చార్ట్‌లో మనకి మేజర్ కీ లెవెల్స్ అనేటివి మనకి డైలీ చార్ట్ నుంచే వస్తాయి. ఓకే. డైలీ చార్ట్ ఈస్ మై ఫేవరెట్ చార్ట్ అండ్ మెజారిటీ ఆఫ్ ద కీ లెవెల్స్ అనేటివి మనకి డైలీ చార్ట్ నుంచే వస్తాయి. ఓకే. అండ్ మనం మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ చేస్తున్నాం? ఓకే. ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేస్తున్నాం? ఏ లెవెల్స్‌కి మనం ఎళ్ళొచ్చు అనేది ప్రిడామినెంట్‌లీ మనకి డైలీ చార్ట్ నుంచే స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఇక్కడ వీక్ స్టార్ట్ అయినప్పుడు ప్రైస్ మనకి ఏ లెవెల్స్‌ని టార్గెట్ చేయొచ్చు? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి షార్ట్ టర్మ్ లోస్ దగ్గర ఇక్కడ మనకి సెల్ స్టాప్స్ ఉంటాయి. ఈ లో, ఈ లో, ఈ లో. ఓకే. ఈ లోస్ దగ్గర మనకేముంటాయి? సెల్ స్టాప్స్ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం? సెల్ సైడ్ లిక్విడిటీ అని అంటాం. రైట్? అండ్ ఈ వీక్ మనం బియరిష్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకే. కాబట్టి మన టార్గెట్స్ ఏముంటాయి? లోస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ వీక్లీ క్యాండిల్‌ని ప్రిడిక్ట్ చేసాం. బియరిష్ ఎళ్ళొచ్చు అని. సో, మన టార్గెట్స్ ఏంటి? లోస్. ఓకే. ఈ లోస్ దగ్గర ఏముంటది? సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటది. సో, మనం ఈ సెల్ సైడ్ లిక్విడిటీని టార్గెట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ప్రైస్ మనకి తెలుసు. ప్రైస్ ఎప్పుడైనా ఓన్లీ 2 మేజర్ థింగ్స్‌ని టార్గెట్ చేస్తది. ఒకటి హైస్ అండ్ లోస్. ఓకే. ఇంకొకటి ఫిల్లింగ్ ద ఇంబాలెన్సెస్. ఫిల్లింగ్ ద ఇంబాలెన్సెస్ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఓకే. లైక్ దిస్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్‌ని ఫిల్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ హైస్ అండ్ లోస్‌ని టార్గెట్ చేయడం. దీన్నే మనం ఏమంటాం? ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ అంటాం. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ టు ఎక్స్‌టర్నల్ రేంజ్ లిక్విడిటీ. సో, ఇప్పుడు మనం మన వీక్లీ బయాస్ ఫార్మ్ చేసుకున్నాం. డైలీ బయాస్ గూడా మనకు ఫార్మ్ అయిపోయింది. మనం ఈ స్వింగ్ లోస్‌ని టార్గెట్ చేస్తున్నాం ఈ వీక్. ఓకే. సో, డైలీ చార్ట్ గూడా మనకి క్లియర్ అయిపోయింది. మనం స్వింగ్ లోస్ మనం మార్క్ చేసుకున్నాం. వీక్లీ బయాస్ ఫార్మ్ అయిపోయింది. డైలీ చార్ట్‌లో మనం స్వింగ్ హైస్ అండ్ లోస్ ఫార్మ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఎళ్ళేది 1 అవర్ చార్ట్. ఓకే. 1 అవర్ చార్ట్‌లో మనం మన వీక్ స్టార్ట్ అండ్ వీక్ ఎండ్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకి వీక్ స్టార్ట్ అయింది. మండే స్టార్ట్ అయింది. మన బయాస్ బియరిష్. ఓకే. వీక్లీ బయాస్ బియరిష్ అండ్ డైలీలో మనం లెవెల్స్‌ని మార్క్ చేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే. ఈ లెవెల్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ యాక్షన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫ్రైడే ఎగ్జాంపుల్ చూడండి మీరిక్కడ. అంటే మెంటర్‌షిప్‌లో చూపించినట్టుగా ఈ ఫ్రైడే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి రిటైల్ ట్రేడర్స్‌కి, స్మార్ట్ మనీ ట్రేడర్స్‌కి ఉన్న డిఫరెన్స్ కనిపిస్తది. ఓకే. సో, మన వీక్లీ బయాస్ ఏంటి? బియరిష్. ఫ్రైడే ప్రైస్ యాక్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రైడే ఫస్ట్ ప్రైస్ ఏం చేసింది ఇక్కడ? ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది. సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకొని ఒక ఫేక్
బ్రేకౌట్ ఇచ్చింది. ఓకే. దీనివల్ల ఏమవుతది, చాలామంది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చాలామంది ట్రేడర్స్ అనేవాళ్ళు, బ్రేకౌట్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇక్కడ ట్రాప్ అయిపోతారు. ఓకే. సెల్స్ తీసుకున్న వాళ్ళు. నెక్స్ట్, నెక్స్ట్ ప్రైస్ ఏం చేసింది మళ్ళీ, పైకొచ్చి ఇక్కడొక ఫేక్ బ్రేకౌట్ ఇచ్చింది మళ్ళీ. ఓకే. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు దీన్ని బ్రేకౌట్ ట్రేడ్ అనుకుని దీన్ని బైస్ చేస్తారు. ఓకే. బట్ మనకి తెలుసు మనం హై ఎండ్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసి మనం రెడీగా ఉన్నాం. మనకి తెలుసు ప్రైస్ బియరిష్‌లో ఉంది. మన టార్గెట్ బియరిష్ టార్గెట్స్ అని. ఓకే. సో, ప్రైస్ అనేది ఇక్కడ ఈ ఫేక్ బ్రేకౌట్ లేదా దీన్నే మనం టర్టిల్ సూప్ కూడా అనొచ్చు. ఇది ఈ మెంటర్‌షిప్‌లో మెన్షన్ చేయరు ఐసీటీ. బట్ దీన్నే మనం టర్టిల్ సూప్ అంటాం. ఓకే. సో, ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఫేక్ బ్రేకౌట్ ఇచ్చినప్పుడు అండ్ మన సైడ్ క్లోజ్ అవుతున్నప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని మనం ఎలా చూడాలి అన్నది మనకి 15 మినిట్స్‌లో సేమ్ ఫ్రైడే ప్రైస్ యాక్షన్ మనం 15 మినిట్స్‌లో చూద్దాం. మనం 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి మన బయాస్ అకార్డింగ్ టు మన బయాస్ మనం షార్ట్ ట్రేడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే సెల్ సైడ్. ఓకే. సో, ఇక్కడ మనకి కీ టైమ్ ఓపెన్ అయింది 8:30. ఓకే. న్యూయార్క్ కిల్ జోన్. రైట్. సో, ఫస్ట్ ప్రైస్ మనకి సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది అండ్ పైకెళ్ళింది. రైట్. సో, కానీ మన బయాస్ అకార్డింగ్ టు మన బయాస్ మనం షార్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. షార్ట్స్ అంటే ఏంటి, సెల్ సైడ్ ట్రేడ్స్. రైట్. సో, మనం 15 మినిట్స్‌లో మనకు తెలుసు అకార్డింగ్ టు 1 అవర్ అండ్ 15 మినిట్ మనం సెల్ సైడ్ ట్రేడ్స్ చూస్తున్నాం. సో, మనం మన ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మినిట్స్. ఈ 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎంప్టీ చార్ట్ మీద మీకు అనిపించిన ఆ కీ మూమెంట్స్‌ని మన కామెంట్స్‌లో చెప్పండి. మీకు అసలు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఓకే. సో, మనం 2 మినిట్స్ చార్ట్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి 15 మినిట్స్‌లో మనకి ఫస్ట్ సెల్ సైడ్ లిక్విడిటీ అనేది ప్రైస్ తీసుకున్న తర్వాత, ఓకే. అంటే స్టాప్ హంట్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది. ఓకే. బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. అంటే ఈ స్వింగ్ హై పైన ప్రైస్ క్లోజ్ అయింది. దీన్ని మనం ఏమంటాం, బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. నెక్స్ట్ ప్రైస్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే. బట్ అకార్డింగ్ టు మన బయాస్ ఏంటి, బియరిష్. అండ్ మనం ఓన్లీ ఫోకస్ ఏం చేస్తున్నాం, సెల్ సైడ్ ట్రేడ్స్ మీద. సో, ఇక్కడ మనకి బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ప్రైస్. నెక్స్ట్, ఓకే. బై సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత స్టాప్ పాయింట్ అయింది. స్టాప్ పాయింట్ అయిన తర్వాత మనకి ఒక బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది ప్రైస్. ఓకే. ఈ బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ప్రైస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మనం ఎంట్రీస్ చూడొచ్చు. ఓకే. దీన్ని మనం బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. దీన్ని బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. మీకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అర్థమైందనుకుంటా ఇందులో. ఓకే. అండ్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని మనం మన ట్రేడ్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మినిట్‌లో చూసుకుంటే మనకు అర్థమవుతది. మనం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకి. దీన్ని మనం ఒకవేళ దీనికి ఫిబొనాచి యేసుకుంటే మనకి ఇక్కడ 50% అంటే ప్రీమియం అండ్ డిస్కౌంట్. సో, 50% పైన ఉన్నదాన్ని మనం ఏమంటాం, ప్రీమియం అంటాం. 50% కింద ఉన్నదాన్ని మనం ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. సో, ఇక్కడ మనం ప్రీమియంలో ట్రేడ్ తీసుకొని మనం ఆ డిస్కౌంట్‌లో ఉన్న ఈ గ్యాప్స్ వరకి మనం ట్రేడ్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అకార్డింగ్ టు మన బయాస్ మనం కరెక్ట్ సైడ్‌లో ఉన్నాం కాబట్టి ఈ ట్రేడ్‌ని మీరు లాంగ్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఎక్కువ సేపు కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే. సో, అది ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అండ్ టాప్ డౌన్ అనాలిసిస్ ఒక మెయిన్ కాన్సెప్ట్. సో, ఇవి ఎపిసోడ్ 2 అండ్ 3. ఓకే. సో, ఎపిసోడ్ 2 అండ్ 3 అంటే టాప్ డౌన్ అనాలిసిస్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎగ్జిక్యూషన్ 2 కలిపి మనం ఒకటే వీడియో చేసాం. సో, hope you like it. Until next time, see you again and thank you.